కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న హై టెన్షన్. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు బయటపడడంతో విద్యార్థులలో నెలకొన్న భయాందోళనలు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనలకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో తమకు రక్షణ కొరవడిందంటూ న్యాయ పోరాటం చేపట్టారు. ఓ యువత సహాయంతో బీటెక్ ఫైనల్ ఇయర్కి చెందిన విద్యార్థి 300 మంది యువతులకు చెందిన వీడియోలను చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను ప్రశ్నిస్తున్నారు విద్యార్థినులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు సహచర విద్యార్థులు. జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి విజయను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. విజయ్ దగ్గర ఉన్న ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహం వాష్రూమ్లలో స్పై కెమెరాలు గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు విద్యార్థులు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ ఎందుకు స్పందించలేదంటూ ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల విషయంలో తప్పు తేలితే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన తీవ్రతరం చేపట్టారు. వారికి మద్దతు పలుకుతూ విద్యార్థి సంఘాలు నేతలు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. 300 మంది జీవితాలు వాడి చేతుల్లో ఉన్నాయి, వాడిని వదలొద్దంటూ నిరసనకు దిగారు ఇంజనీరింగ్ విద్యార్థులు. వారం 10 రోజులు అయింది రియాక్ట్ అయింది తెలుసు. పరిష్కరించాలని తెలీదా? ఆడి మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలీదా? కాలేజ్ డైరెక్టర్ తెలీదా? ఎవరికి తెలీదు? సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడిందా నీతో? ఇప్పుడు నిన్న ఏమన్నారు?